హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ క్లాసులలో భాగంగా ఈ వీడియోలో మనము 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ అంశాలు అనే టాపిక్ సంబంధించి ఆగస్టు నెలలో సంబంధించినటువంటి వివిధ అంతర్జాతీయ సంఘటనలు వాటికి సంబంధించినటువంటి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నామండి. దీంట్లో మొదటగా మనం చూసినట్లయితే అమెరికా జాతీయ పక్షిగా బాల్ట్ ఈగల్. అమెరికా జాతీయ పక్షిగా బాల్ట్ ఈగల్ను ఆ దేశం యొక్క సెనేటు గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బాల్ట్ ఈగల్ను అమెరికా జాతీయ పక్షిగా గుర్తిస్తూ అమెరికా యొక్క సెనేట్ అంటే అప్పర్ హౌస్, అమెరికా యొక్క అప్పర్ హౌస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ బాల్ట్ ఈగల్ను 240 సంవత్సరాలుగా కూడా దీన్ని అధికారిక చిహ్నంగా అమెరికా అయితే వాడడం జరుగుతుంది. మరి అమెరికా ఈ దేశం ఏర్పడినప్పుడే ఆ దేశం యొక్క రూపకర్తలు ఈ బాల్ట్ ఈగల్ను అధికారిక చిహ్నంగా ఎంచుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే 1940లో ఈ బాల్ట్ ఈగల్ వీటిని వేటాడడంపై, బాల్ట్ ఈగల్ పక్షుల వేటపై నిషేధం కూడా విధించడం జరిగింది. కానీ ఈ పక్షికి మాత్రం ఇప్పటి వరకు జాతీయ హోదా మాత్రం ఇవ్వలేదు. మరి ఈ విధంగా 240 ఏళ్లుగా కూడా ఈ బాల్ట్ ఈగల్ను అధికారిక చిహ్నంగా వాడుకున్నటువంటి అమెరికా మరి ఇప్పుడు 2024లో మరి బాల్ట్ ఈగల్కు జాతీయ పక్షిగా దీన్ని గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మరి సెనేట్, అమెరికా యొక్క 2 సభలు ఉంటాయి. కానీ అమెరికా యొక్క పార్లమెంటు ఎగువ సభనేమో సెనేట్ అంటారు, మరి దిగువ సభను ఏమంటారు అని కనుక మనం చూసినట్లయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని దిగువ సభను అంటారు. అంటే మన ఇండియాలో కనుక చూసినట్లయితే రాజ్యసభ మాదిరిగా ఉండేటువంటి దాన్ని సెనేట్ అని అంటారు, లోక్సభ మాదిరిగా ఉండే దాన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని కూడా అంటారు. మరి బాల్ట్ ఈగల్ దీని కనుక మనం చూసినట్లయితే తెలుగులో బట్టతల డేగ అని కూడా అంటారు. మరి అమెరికాకు సంబంధించినటువంటి విషయం కనుక మనం చూసినట్లయితే ఈ అమెరికా అనేది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది ఈ దేశం. మరి అమెరికా యొక్క రాజధాని ఏది అని కనుక చూసినట్లయితే అమెరికా రాజధాని వాషింగ్టన్ DC అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. మరి అదేవిధంగా ఇప్పుడు అమెరికా యొక్క అధ్యక్షుడు ఎవరు అని చూసినట్లయితే అమెరికా యొక్క అధ్యక్షుడు 2024 ఆగస్టు నాటికి మరి అమెరికా యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే జో బైడెన్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మరి అమెరికా యొక్క ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. మరి త్వరలోనే అమెరికాకు మరి ఎలక్షన్లు అయితే మరి రాబోతున్నాయి. మరి ఎలక్షన్ల ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ ఉన్నారు, ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వారు. మరి త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరి చూసినట్లయితే డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్షురాలుగా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. మరి అదేవిధంగా రిపబ్లిక్ పార్టీ నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మరి మళ్ళీ పోటీ పడుతున్నాడు. యాక్చువల్గా చూసినట్లయితే మరి అమెరికాకు అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్నే మరి ఈ డెమోక్రటిక్ పార్టీ మొదట ప్రతిపాదించడం జరిగింది. కానీ అతని యొక్క ఏజ్ దృష్ట్యా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరి అతని ప్లేస్లో మళ్ళీ ఈ కమలా హ్యారిస్ను ఈ డెమోక్రటిక్ పార్టీ నుంచి మరి అధ్యక్షుల ఎన్నికల బరిలో ఉంచిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. మొత్తానికి దీనికి అంతే కనుక చూసినట్లయితే దీంట్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అమెరికా జాతీయ పక్షి ఏది అంటే బాల్ట్ ఈగల్. మరి దీనికి సంబంధించినటువంటి ఒకవేళ క్వశ్చన్ వస్తే ఏ విధంగా వస్తుందని మనం చూసినట్లయితే అమెరికా జాతీయ పక్షి ఏది అంటే బాల్ట్ ఈగల్. అదేవిధంగా మరో రకంగా క్వశ్చన్ వచ్చినట్లయితే ఇటీవల ఏ దేశం బాల్ట్ ఈగల్ను జాతీయ పక్షిగా గుర్తించింది అని చూసినట్లయితే మరి దానికి కూడా మనం ఆన్సర్గా అమెరికా అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. మరి ఇది బాల్ట్ ఈగల్కి సంబంధించినటువంటి అంశం. మరి నెక్స్ట్ టాపిక్ కనుక మనం చూసినట్లయితే ఈ థాయిలాండ్ ప్రధానికి సంబంధించినటువంటి కొంత ఇష్యూ కూడా మరి ఇటీవల జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని థాయిలాండ్ యొక్క రాజ్యాంగ న్యాయస్థానం తొలగించింది. మరి అతను ఆ ప్లేస్లో మరొకరిని కూడా కొత్తగా నియమించడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే మరి ప్రస్తుతం థాయిలాండ్ ప్రధానిగా ఉన్నటువంటి
ఈ శ్రెత్తా తావిసిన్ తన యొక్క కేబినెట్ లోకి ఒక గతంలో జైలు శిక్ష అనుభవించినటువంటి ఒక న్యాయవాదిని కేబినెట్ లోకి తీసుకోవడంతో మరి ఈ ఈ ప్రధాని శ్రెత్తా తావిసన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని మరి రాజ్యాంగ న్యాయస్థానం మరి వారిని ఈ పదవి నుంచి తొలగించడం అయితే జరిగింది. మరి ఆ అంశానికి సంబంధించి కనుక మనం ఒకసారి చూసినట్లయితే మరి కొత్తగా ప్రధానిగా మనం ఎవరిని నియమించారు అని కనుక మనం చూసినట్లయితే మరి నూతన ప్రధానిగా మాత్రము ఈ పేటోంగ్ వార్న్ షినవత్ర నూతన ప్రధానిగా ఎన్నిక కావడం అయితే జరిగింది. మరి ఈ థాయిలాండ్ నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్ లో మరి థాయిలాండ్ లో అధికార పార్టీ అయినటువంటి ప్యూ థాయ్ పార్టీకి చెందినటువంటి మరి పేటోంగ్ తార్న్ షినవత్ర నామినేట్ చేయడం జరిగింది. దాంతో ఆమె మరి థాయిలాండ్ ప్రధానిగా కూడా ఎన్నిక కావడం అయితే జరిగింది. మరి ఈ పేటోంగ్ వార్న్ షినవత్రకు సంబంధించి కనుక విశేషాలు కనుక చూసినట్లయితే మరి థాయిలాండ్ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి అత్యంత చిన్న వయస్కురాలుగా కూడా ఈ పేటోంగ్ వార్న్ నిలవడం అయితే జరిగింది. మరి గతంలో చూసినట్లయితే ఈ పేటోంగ్ వార్న్ షినవత్ర తండ్రి అయినటువంటి తక్షిన్ షినవత్ర, అదేవిధంగా ఆమె మేనత్త అయినటువంటి ఇంగ్లండ్ షినవత్ర కూడా థాయిలాండ్ ప్రధానులుగా పనిచేయడం అయితే జరిగింది. ఇది అండి మరి మొత్తంగా మనం చూసినట్లయితే ఇప్పుడు థాయిలాండ్ అంశానికి సంబంధించి కనుక చూసినట్లయితే థాయిలాండ్ ప్రధాని ఎవరు అంటే పేటోంగ్ తార్న్ షినవత్ర అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే వెనిజులా అధ్యక్షుడిగా మరోసారి నికోలస్ మదురో. వెనిజులా అధ్యక్షుడిగా మరోసారి నికోలస్ మదురో. వెనిజులా అధ్యక్షుడు ఎవరంటే నికోలస్ మదురో అనే విషయం మనం గుర్తుంచుకోవాలండి. మరి వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో మరి నికోలస్ మదురో ఆల్రెడీ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి మళ్ళీ గెలుపొందడం జరిగింది. మరి కొన్నేళ్లుగా ఈ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి మరి నికోలస్ మదురో ఎన్నికల్లో గెలుపొందడంపై మరి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాత్రం అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. మరి వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలో మదురస్ కు 51% ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి అయినటువంటి ఎడుముందో గోంజలేజ్ కు 44% ఓట్లు వచ్చినట్లు నేషనల్ ఎలక్టరల్ కౌన్సిల్ అయితే ప్రకటించిందండి. నెక్స్ట్ టాపిక్ కనుక మనం చూసినట్లయితే ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న ఫుమియో కిషిడా. మరి ఈ జపాన్ ప్రధానిగా ఉన్నటువంటి ఫుమియో కిషిడా అతను ఈ 2024 సెప్టెంబర్ నెలలో ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు మరి తను వెల్లడించడం జరిగింది. మరి అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. మరి ప్రస్తుతం మనం చూసినట్లయితే జపాన్ లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది అని కనుక మనం చూసినట్లయితే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డిపి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అండి. మరి ఈ పార్టీ నుంచి ఇప్పుడు ప్రస్తుతము ఫుమియో కిషిడా ఇతను ప్రధానిగా ఉన్నారు. కానీ అతను మరి సెప్టెంబర్లో రాజీనామా చేయనున్నట్టు కూడా వెల్లడించడం జరిగింది. అంటే ఎందుకు రాజీనామా చేస్తున్నాడు ఇతను అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇతను ఒక వివాదాస్పద యూనిఫికేషన్ చర్చ్తో పార్టీ సంబంధాలు, అదేవిధంగా పార్టీకి వచ్చినటువంటి విరాళాల అంశాలపై కూడా ఇతనిపై ప్రజల యొక్క మద్దతు అనేది తగ్గింది ఇతనికి. దీంతో మరి ప్రధానిగా ఒకవేళ మళ్ళీ కంటిన్యూ అయినట్లయితే ఇంకా ఇబ్బందులు వస్తాయనే ఒక ఉద్దేశంతో మరి ఇతను ప్రధాని పదవి నుంచి తప్పుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిసింది. నెక్స్ట్ తర్వాత టాపిక్ కనుక మనం చూసినట్లయితే బ్రిటన్లో వలసదారులపై తీవ్ర దాడులు. మరి ఇటీవల కనుక చూసినట్లయితే బ్రిటన్లో ఉన్నటువంటి లివర్పూల్, తర్వాత హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్పూల్ అంటే తదితర ప్రాంతాల్లో మరి మాంచెస్టర్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ వలసదారులు ఉన్నటువంటి హోటళ్లపై దాడులు జరుగుతున్నాయి. మరి దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరి శరీరం రంగును బట్టి కూడా మరి బ్రిటన్లో ఇటీవల దాడులు అయితే జరుగుతున్న పట్ల సర్వత్రా కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరి అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి, దీనికి కారణాలు ఏంటి అని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఈ వలసదారులపై మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉన్నటువంటి భయం ఏంటంటే ఆర్థిక మందగమనం, అదేవిధంగా ఉపాధి అవకాశాల కొరత వంటి కారణాల వల్ల స్థానిక ప్రజలు ఈ వలసదారులను తమ యొక్క ఉపాధికి ముప్పుగా భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే
ఈ వలసదారులపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాడులకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరి బ్రిటన్‌లో ఉన్నటువంటి అతివాద సంస్థల యొక్క ప్రచారం కూడా ఈ దాడులకు మనం కారణమవుతున్నట్లు కూడా గమనించవచ్చు. మరి ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ వంటి ఈ అతివాద సంస్థలు కూడా ఈ వలసదారులపై తప్పుడు ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను వలసదారులపై దాడులకు ఉసిగొల్పుతున్నాయి. అదేవిధంగా రాజకీయ లాభం. మరి రాజకీయ లాభాన్ని కూడా ఆశించి కూడా మరి కొంతమంది రాజకీయ నాయకులు ఈ వలసదారులను ప్రజాస్వామ్యం అదేవిధంగా దేశ భద్రతకు ముప్పుగా చిత్రీకరించి తమ యొక్క రాజకీయ లబ్ధి కోసము ఈ సమస్యను ఉపయోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి అదేవిధంగా సామాజిక అసమానత. మరి వాస్తవంగా చూసినట్టయితే సామాజిక అసమానత గనుక ఉందంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని రకమైనటువంటి పరిస్థితులైతే పరిస్థితులకు విపత్కర పరిస్థితులకైతే దారితీసే సందర్భం ఏ దేశంలోనైనా ఉంటుంది. ఏ దేశం గాని, ఏ ప్రాంతం గానివ్వండి. మరి అదేవిధంగా ఈ సామాజిక అసమానత, అదేవిధంగా ఆర్థిక భద్రత వంటి సమస్యలు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్లో ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే వలసదారులపై దాడులకు పాల్పడుతున్నట్టు కూడా తెలిసింది. మరి నెక్స్ట్ టాపిక్ గనుక మనం ఒకసారి చూసినట్లయితే మరి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడైనటువంటి డెన్నిస్ ఫ్రాన్సిస్ ఒక స్టేట్మెంట్ చేయడం అయితే జరిగింది. ఏంటి అంటే మరి భారతదేశంలో స్మార్ట్ ఫోన్లతో 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి లభించింది అని అతను ప్రశంసించడం అయితే జరిగింది. మరి అంటే ఎందుకు ఏ విధంగా ఈ స్మార్ట్ ఫోన్లతో వారి పేదరికం ఏ విధంగా తగ్గింది అని గనుక చూసినట్లయితే మరి ఈ స్మార్ట్ ఫోన్లు రావడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ బ్యాంకింగ్ సేవలు అనేటివి విస్తరించాయని, అందువల్ల ఈ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి దాదాపు గత 6 ఏళ్లలో 80 కోట్ల మంది భారతీయులు కూడా పేదరికం నుంచి బయటపడ్డారని అతను చెప్పడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా ఇప్పుడు వారి యొక్క వ్యాపారాలకు సంబంధించి అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను కూడా స్మార్ట్ ఫోన్లతో పూర్తి చేసుకోగలుగుతున్నారని కూడా అతను పేర్కొన్నాడు. ఈ బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి ఈ భారత్‌లో ఇంటర్నెట్ వ్యాప్తి తోడ్పడుతుందని కూడా అతను పేర్కొనడం అయితే మనం చూడొచ్చు. మరి ఇతర దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మరి భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ డెన్నిస్ ఫ్రాన్సిస్ సూచించినట్టు కూడా తెలిసింది. సరే మరి పేదరికం నుంచి విముక్తి పొందుతున్నట్టుకి మరి స్మార్ట్ ఫోన్లతోటి కొంత ఇబ్బంది కూడా జరుగుతున్నటువంటి వాస్తవం కూడా మరి మనం గమనించవచ్చు. ఎక్కువగా కూడా స్మార్ట్ ఫోన్లను వాడుతున్న దేశాల్లో భారతే అధిక స్థానం కాస్త అగ్రస్థానంలో ఉన్నట్టు కూడా మనకు కొన్ని నివేదికలను బట్టి అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఎంతసేపటికి ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఈ ఒక అనవసరమైన విషయాలకి స్మార్ట్ ఫోన్ ఉపయోగించి తమ యొక్క ఉత్పాదకతను కూడా తగ్గించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఒక పని చేసే టైంలో పని చేయకుండా ఈ స్మార్ట్ ఫోన్‌లో వచ్చినటువంటి అనవసర విషయాలను చూస్తూ టైం వేస్ట్ చేయడం వల్ల కూడా ఒక వ్యక్తి రోజుకు 4, 5 గంటలు కూడా తమ విలువైనటువంటి సమయాన్ని ఈ స్మార్ట్ ఫోన్‌తో కోల్పోతున్నారనే విషయాన్ని కూడా కొన్ని నివేదికలైతే వెల్లడిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అనే విషయాన్ని గమనించి మనం ఎవరికి వారు గనుక ఉపయోగిస్తే మరి ఇదే విధంగా పేదరికం నుంచి బయటపడవచ్చు. మరి అదే స్మార్ట్ ఫోన్ ఉపయోగించి అనేక రకమైనటువంటి మనం ఇబ్బందులకు కూడా గురి కావచ్చు అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్టయితే అమెరికాలో మరి 2024 రష్యాలో 2024 ఆగస్టు 18న ఒక భారీ భూకంపం అయితే సంభవించింది. మరి ఈ భూకంప తీవ్రత అనేది 7.0గా కూడా నమోదు కావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్. అంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య గత కొన్ని సంవత్సరాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం నేపథ్యంలో మరి 2024 ఆగస్టు 25వ తేదీన నుంచి 26 వరకు కూడా దాదాపు 100కు పైగా క్షిపణులు మరి అదేవిధంగా షహీద్ డ్రోన్లతో మరి రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది అంటూ మరి దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చండి. నెక్స్ట్ తర్వాత టాపిక్ మనం ఒకసారి చూసినట్టయితే దీంట్లో మనం మెయిన్ అంశాలనే మీకు ఎక్కువ ఇంపార్టెంట్ అనే విషయాలని నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మిగతా అన్నీ కూడా మీకు దీనికి సంబంధించి పీడీఎఫ్ ఫైల్ కూడా మన యాప్‌లో సక్సెస్ సీక్రెట్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఆ పీడీఎఫ్‌ను కూడా ఫాలో కావచ్చు. నెక్స్ట్ టాపిక్ గనుక మనం చూసినట్లయితే కుటుంబ వీసాలకు వేతన పరిమితి పెంపు నిలిపివేత అనంటూ మరి బ్రిటన్‌లో ఈ ఉద్యోగాలు చేస్తున్నటువంటి విదేశీయులు తమ కుటుంబ సభ్యులను
తెచ్చుకోవడాన్ని కట్టడి చేయడానికి అమల్లోకి తెచ్చినటువంటి క్రమానుగత వేతన పరిమితి పెంపును ఈ బ్రిటన్ ప్రభుత్వం అయితే తాత్కాలికంగా వాయిదా వేసిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మనం చూసాం గాండి ఇప్పుడే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మరి వలసదారులపై దాడులకు పాల్పడుతున్నారు అనే ఒక అంశాన్ని కూడా టాపిక్ కూడా చూసాం. మరి అది ఎందుకు పాల్పడుతున్నారంటే అక్కడ తమ ఉపాధి అవకాశాలు ఈ వలసదారుల వల్ల తాము ఉపాధి అవకాశాలను కోల్పోతున్నాం అనే ఒక నేపథ్యంలోనే మరి దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ ప్రభుత్వం కూడా మరి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి విదేశీయులు తమ కుటుంబ సభ్యులను తమ వద్దకు తెచ్చుకోవడానికి కట్టడి చేయడానికి మరి నా అమల్లోకి తెచ్చినటువంటి క్రమానుగత వేతన పరిమితి పెంపును కూడా తాత్కాలికంగా వాయిదా వేసింది అని అంశాన్ని మనం చూడవచ్చు. 29,000 పౌండ్ల వార్షిక వేతనం ఉన్నవారే తమ కుటుంబ సభ్యులను తెచ్చుకోవడానికి అనుమతి ఉంది. దీన్ని 38,700కు పెంచాలని తొలుత ప్రభుత్వం అయితే భావించడం జరిగింది. అయితే దీనిపై వేసిన కమిటీ నివేదిక ఇచ్చే వరకు కూడా ఈ తదుపరి పెంపును నిలిపివేస్తున్నట్లు కూడా బ్రిటన్ ప్రభుత్వం అయితే వెల్లడించింది. అంటే ఇప్పటివరకు 29,000 పౌండ్ల వార్షిక వేతనం ఉన్నవారు మాత్రమే తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడానికి అవకాశం ఉండేది. దాన్ని 38,700 పౌండ్లకు పెంచింది. మరి దీని మీద వేసినటువంటి కమిటీ అంటే ఎంతసేపటికి ఆ దేశానికొచ్చేటువంటి విదేశీయులను కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని పెంచినట్టుగా మనం గమనించవచ్చు. మరి దీని మీద వేసినటువంటి కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వకపోవడంతో ఆ నివేదిక వచ్చే వరకు కూడా దీన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా అక్కడ బ్రిటన్ ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని గమనించవచ్చండి. నెక్స్ట్ అమెరికా, రష్యా మధ్య 24 మంది ఖైదీల మార్పిడి ఒప్పందం అంటూ మరి అమెరికా, రష్యాల మధ్య నానాటికి ఉద్రిక్తలు పెరుగుతున్నటువంటి వేళ కీలక పరిణామం అయితే చోటు చేసుకోవడం జరిగింది. మరి ఈ 2 దేశాలు కూడా 2024 ఆగస్టు 1న మొత్తం 24 మంది ఖైదీలను పరస్పరం 2 దేశాలు కూడా మార్పిడి చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత వాషింగ్టన్, మాస్కో ఖైదీల మధ్య మార్పిడికి సంబంధించి అతిపెద్ద ఒప్పందం కూడా ఇదే అండి. నెక్స్ట్ చూస్తే జపాన్‌లో భారీ భూకంపం. మరి 2024 ఆగస్టులో గనుక చూసినట్లయితే రష్యాలో కూడా భూకంపం సంభవించింది. జపాన్‌లో కూడా మరి ఆగస్టు 8న ఈ భూకంపం అయితే సంభవించింది. మరి దీనిపై ఈ భూకంప తీవ్రత 7.1గా కూడా నమోదైంది. నెక్స్ట్ ఇది ఉత్తర కొరియా అధినేతకు సంబంధించినటువంటి టాపిక్ అండి. మరి ఒక నియంతగా ఉన్నటువంటి మరి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన తాత రెండవ భార్యకు చెందినటువంటి ఒక పెద్ద రాజభవనాన్ని కూడా బుల్డోజర్లతో కూల్చివేయడం జరిగింది. ఉత్తర కొరియా అధినేత అయినటువంటి కిమ్ జోంగ్ ఉన్ అంటే తన తాతకు సంబంధించినటువంటి రెండవ భార్య మరి ప్యాంగ్యాంగ్ అదేవిధంగా ప్యాంగ్సంగ్ మధ్యలోని ప్యాంగ్సంగ్ ఈ 2 ప్రాంతాలకు మధ్యలో ఉన్నటువంటి ఓ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భవనాన్ని నేలమట్టం చేసి దీన్ని ఆ ఉపగ్రహ చిత్రాల్లో కూడా ఆ బిల్డింగ్ యొక్క ఎలాంటి ఆనవాళ్లు కూడా లభించని విధంగా ఆ ప్రదేశాన్ని చదును చేయించాడు అంటూ మరి చేయించిన విషయాన్ని కూడా మనం చూడొచ్చండి. నెక్స్ట్ చూస్తే బ్రెజిల్‌లో విమానం కూలి 62 మంది మృతి. మరి 2024 ఆగస్టులో గనుక చూసినట్టయితే ఈ బ్రెజిల్‌లో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. 62 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం కుప్పకూలడంతో మరి ఇది దాంట్లో ఉన్నటువంటి అందరూ కూడా చనిపోవడం విషయాన్ని మనం గమనించవచ్చు. ఇది ఎక్కడ జరిగింది అంటే సావో పువాలోలోని నివాస ప్రాంతమైనటువంటి విన్‌హెడోలో ఈ విమాన ప్రమాదం అనేది చోటు చేసుకుంది. మరి బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరో అని కనుక చూసినట్టయితే మనము లూయిజ్ లులా డస్విలా బ్రెజిల్ అధ్యక్షుడు. నెక్స్ట్ చూస్తే అమెరికాలో వద్దనుకునే సేవలకు వెంటనే చిల్లు చీటీ అంటూ మరొక అంశం చూడొచ్చు. తమకు అవసరం లేనటువంటి మెంబర్‌షిప్‌లు గానివ్వండి, పదే పేమెంట్లను కోరేటువంటి సర్వీసులను తోసిపుచ్చడం ఇప్పుడు అమెరికా వాసులకు సులువు కానుంది. మరి 2024 ఆగస్టు 12 నుంచి ప్రారంభమైన కాలమే ధనం కార్యక్రమం కింద అమెరికన్లు అవసరం లేనటువంటి మెంబర్‌షిప్‌లు మాటికి చెల్లించేటువంటి ఈ సర్వీసులకు సంబంధించి అన్‌సబ్‌స్క్రైబ్ బటన్ కూడా నొక్కడానికి వారికి అవకాశం అయితే లభించిందండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
2023 మార్చి నుంచి అమెరికా ఫెడరల్ వాణిజ్య కమిషన్ క్లిక్ టు క్యాన్సిల్ నిబంధన ప్రవేశపెట్టింది. అంటే మనం గూడా చూసినట్టయితే మనకు మాటి మాటికి ఫోన్‌లు వస్తుంటాయి, మెసేజ్‌లు గూడా వస్తుంటాయి గాండి. పలానా దాంట్లో మెంబర్‌షిప్ తీసుకోండి, లేదంటే పలానా దానికి పేమెంట్ చేయండి అని వస్తుంటాయి గదా! ఆ విధంగా రావడం వల్ల మనకు చాలా సమయం అనేదైతే వృధా అవుతుంది. మనకు గూడా తెలిసినటువంటి విషయమే. మరి దాన్ని పరిగణలోకి తీసుకొని అమెరికా ఇప్పుడు కాలమే ధనం. ఈ కార్యక్రమం పేరు గుర్తుంచుకోవాలండి. కాలమే ధనం. కాలమే ధనం అనే ఒక కార్యక్రమం కింద ఇవి మన అనవసరంగా వచ్చేటువంటి అన్‌వాంటెడ్ కాల్స్ గానండి, మెసేజ్‌లు గాని వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకునే విధంగా వాటికి ఈ ఈ కాలమే ధనం అనే కార్యక్రమం కింద క్లిక్ టు క్యాన్సెల్ అనే ఒక నిబంధనను కూడా అమెరికా తీసుకొచ్చిందండి. నెక్స్ట్ చూసినట్లయితే మరి ఇటలీలో గనుక చూసినట్లయితే కూడా ఒక ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. మరి ఇక్కడ జరిగినటువంటి ఒక విహార నౌక మునిగిపోవడంతో ఢిల్లీలో ఆహ్, మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఇంటర్నేషనల్ చైర్మన్ అయినటువంటి జొనాథన్ బ్లూమర్, మరి అదేవిధంగా ఆయన భార్య అయినటువంటి జూడీ కూడా ఇద్దరు కూడా ఆహ్, ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణించినటువంటి జేజీఎన్ అనేటువంటి ఒక విలాసవంతమైన సూపర్ యాట్ సెయిల్ బోటు ఈ సిసిలీ వద్ద సముద్రంలో బోల్తా పడడంతో వారు మృతి చెందారు. వీరితో పాటు అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడైనటువంటి మైక్ లించ్ కూడా దుర్మరణం పాలయ్యారు. మరి ఇది ఎప్పుడు జరిగింది అనంటే 2024 ఆగస్టు 19న జరిగింది. మరి ఈ జేజీఎన్ అనేటువంటి విలాసవంతమైనటువంటి పడవ యొక్క పొడవు ఎంతుంటుందని చూసినట్టయితే 56 మీటర్లు ఉంటుందండి. మరి దీంట్లో ప్రయాణిస్తున్నటువంటి 22 మందిలో మరి అందరూ కూడా మృతి చెందినట్లు మనం అయితే ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఇంటర్నేషనల్ చైర్మన్ అయినటువంటి జొనాథన్ బ్లూమర్, అదేవిధంగా అతని భార్య అయినటువంటి జూడీ. వీరితో పాటు అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడైనటువంటి మైక్ లించ్ కూడా వీరు ప్రముఖులైనటువంటి వీరు కూడా మరణించడం అయితే మనం చూడొచ్చండి. నెక్స్ట్ చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై నిషేధ ఆజ్ఞలు. మరి ఇటీవల గనుక చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్‌లో మరి తాలిబాన్ పాలకులు వివిధ రకమైనటువంటి ఆంక్షలు పెడుతున్నటువంటి విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు మరొక ఒక నిషేధాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే ఈ బహిరంగ ప్రదేశాల్లో మహిళల గొంతులు వినిపించకుండా, అదేవిధంగా ఆచ్ఛాదన లేని ముఖాలు కనిపించకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలకులు ఈ కొత్త చట్టాలనైతే తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే వారి యొక్క ఈ బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళ గొంతులు వినిపించకూడదు. అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి పరదా అంటే మనకు లేకుండా ఆచ్ఛాదన లేకుండా ముఖాలంటే డైరెక్ట్‌గా కనిపించకుండా కూడా ఈ తాలిబాన్ పాలకులైతే కొత్త చట్టాలను తీసుకొచ్చినటువంటి విషయం చూడొచ్చు. మరి ఇటీవల కాలం గనుక చూసినట్లయితే మరి ఈ ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ తాలిబాన్ పాలన వచ్చినప్పటి నుంచి కూడా మరి మహిళలపై వివిధ రకాలైనటువంటి ఆహ్, ఆంక్షలు విధిస్తున్నటువంటి మ విషయం అయితే మనకు తెలిసిన విషయమే. మరి 2021లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ తాలిబాన్ ప్రభుత్వము ఆహ్, ధర్మ పరిరక్షణ, దుష్ప్రవర్తన నివారణకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. అదేంటంటే ధర్మ పరిరక్షణ, దుష్ప్రవర్తన నివారణ. దీనికి కోసము ఈ తాలిబాన్ ప్రభుత్వం అయితే 2021లో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసి మరి దీని ప్రకారం ఈ కొత్త చట్టాలను రూపొందించి మరి వారిపైన మహిళలపైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆంక్షలను విధిస్తున్నటువంటి విషయము మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బహిరంగ ప్రదేశాల్లో మహిళల గొంతు కూడా వినిపించొద్దు అంటూ ఈ తాలిబాన్ పాలకులు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఏంటంటే అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకు చట్టబద్ధ నివాస హోదా ఆదేశాల నిలిపివేత. మరి అక్కడ ఉన్నటువంటి అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకు అంటే వారి యొక్క భార్యకు గానివ్వండి, భర్తకు, అదేవిధంగా పిల్లలకు ఈ చట్టబద్ధ నివాస హోదా కల్పించేందుకు వీలుగా అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఇచ్చినటువంటి ఆదేశాలను మరి టెక్సాస్ ఫెడరల్ జడ్జి నిలిపివేయడం జరిగింది. మరి అది ఎప్పుడు ఇచ్చారు ఈ తీర్పు అనంటే 2024 ఆగస్టు 26న ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. దీంతో దాదాపు 5 లక్షల మంది ఈ జీవిత భాగస్వాములకు, అదేవిధంగా 50,000 మంది పిల్లలకు కూడా ఇవ్వాలనుకున్నటువంటి ఈ చట్టబద్ధ నివాస హోదా ఇది నిలిచిపోనుంది. దీంతో వారి యొక్క పౌరసత్వ అంటే పాస్‌పోర్ట్ దరఖాస్తు యొక్క స్వీకరణ కూడా నిలిచిపోయేటువంటి అవకాశం అయితే
ఈ ఆదేశాల నేపథ్యంలో ఉంది. ఇదే అండి మొత్తానికి మనం చూసినట్టయితే 2024 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్‌లో గనుక చూసినట్టయితే, ఈ ఆగస్టుకు సంబంధించినటువంటి మెయిన్ ముఖ్య అంశాలు ఇవి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం మొత్తంగా చూసినట్టయితే మరి 2024 ఆగస్టులో గనుక చూసినట్టయితే, అమెరికా జాతీయ పక్షిగా బాల్ట్ ఈగల్‌ను గుర్తించడం జరిగింది అనేది ఒక మెయిన్ టాపిక్. అదే విధంగా చూసినట్లయితే థాయిలాండ్ ప్రధానిగా ఉన్నటువంటి మరి ఆహ్, ఈ స్టెత్ర తవిసన్ను తొలగించడం జరిగింది. అతని ప్లేస్‌లో చూసినట్లయితే పేటోంగ్ టార్న్ షినవత్ర థాయిలాండ్ ప్రధానిగా కూడా ఎన్నిక కావడం విషయాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో మరోసారి ఎన్నిక కావడం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏంటంటే జపాన్ ప్రధానిగా ఆహ్, చూసినట్లయితే ఇతను ఫుమియో కిషిడా కూడా ఈ సెప్టెంబర్‌లో తన పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయించడం అయితే జరిగింది. నెక్స్ట్ బ్రిటన్‌లో వలసదారులపై దాడులు జరుగుతున్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ వలసదారుల వల్ల తమ యొక్క ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాం అనే ఒక బాధతో వారు వారి శరీరం రంగును బట్టి కూడా ఇతరులపై దాడులు చేస్తున్నటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. మరి అదే విధంగా చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడైనటువంటి డెన్నిస్ ఫ్రాన్సిస్ ఒక కామెంట్ చేయడం జరిగింది. అదేంటి అంటే స్మార్ట్ ఫోన్‌లతో మరి భారతీయుల్లో దాదాపు 80,00,00,000 మంది ఈ పేదరికం నుంచి విముక్తి చెందారని గూడా అతను ప్రకటించిన విషయాన్ని చూడవచ్చు. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఇంటర్నెట్ వ్యాప్తి చెందడం వల్ల ఈ బ్యాంకింగ్ సేవలన్నీ కూడా తమ అరచేతిలోకి రావడం వల్ల వారు ఈ పేదరికం నుంచి బయటపడ్డారంటూ అతను ప్రకటించినటువంటి విషయాన్ని గూడా మనం 2024 ఆగస్టులో ఉన్నటువంటి మెయిన్ కరెంట్ అఫైర్స్ అంశాలుగా మనం గమనించవచ్చండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇటలీలో మరి ఒక మునిగినటువంటి విహార నౌకకు సంబంధించి విలాసవంతమైనటువంటి ఈ యొక్క విహార నౌక అయినటువంటి బేజియన్ అనే ఒక ఈ నౌక మ సముద్రంలో మునిగిపోవడం వల్ల ఒక ముగ్గురు ప్రముఖులు గూడా మరణించడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి గనుక చూసినట్టయితే జొనాథన్ బ్లూమర్. ఇతను మోర్గాన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ బ్యాంక్ యొక్క చైర్మన్, అదేవిధంగా వ్యవస్థాపకుడు. ఆయనతో పాటు ఆయన సతీమైనటువంటి జూడీ గూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి వీరిద్దరితో పాటు అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడైనటువంటి మైక్ లించ్ కూడా మరి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి విషయాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై నిషేధం. ఏంటంటే నిషేధాజ్ఞలు. ఏంటంటే వీళ్ళు బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళ గొంతులు వినిపించకూడదు. అదేవిధంగా ముఖాలు కనిపించవద్దు అనే విషయాన్ని కూడా వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఈ తాలిబాన్ పాలకులు మరొక నిషేధాజ్ఞ ఇచ్చిన విషయాన్ని ఈ 2024 ఆగస్టులో సంభవించిన విషయాన్ని ముఖ్య అంశాలుగా మనం గమనించవచ్చు. మరి 2024 ఆగస్టు అంతర్జాతీయ అంశాలతో పాటు మరి నెక్స్టు ద్వైపాక్షిక అంశాలు, జాతీయ అంశాలు, నెక్స్టు వార్తల్లో వ్యక్తులు, అవార్డులు, స్పోర్ట్స్, ఎకానమీ ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు ఈ 2024 ఆగస్టుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. మరి తప్పక వీటిని మీరు యుటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.